ఏవండి హర్యానాతో మాట్లాడేవాడు, హర్యానాతో బిగ్ బాస్ హర్యానా గ్లోరీ, ఆమెతో 1 డే షూటింగే జరిగింది, కొన్ని ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. బట్ ఆ టైంలో నాకు అప్పుడే డీజేయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి నేను డీజేయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా 3 months కోర్స్కి. సో నేను వెళ్ళిన 1 monthకే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు. సో రాజా రవీంద్ర నాకు కాల్ చేసి, నీకెందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి, నీకు హస్బెండ్ ఉన్నాడు, అతన్ని చూసుకుంటే నీకు సరిపోదా, ఇఫ్ యూ డోంట్ కమ్ నౌ నీ ఇష్టం నువ్వు చేజారిపోతావు అని అంటే అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంతో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్ళి అనేది చేసుకోను, పెళ్ళి అనేది నా జీవితంలో ఉండదని చెప్తున్నాడు. మీరు లవ్లో ఉన్నప్పుడు కానీ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ పెళ్ళి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు, అది వాస్తవమా? ఏవండి నేను అతనికి యాంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 2017 వీడియోస్ నుంచి పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాక నేను చేసుకుంటాను, అమ్మాయి ఉంది విజయవాడకి సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకు ఆయన కావాలనుకుంటున్నారు చెప్పండి? ఇష్టం అండి నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను. అండ్ లేదు నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్లో. ఏవండి అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. మరి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఇలా చెప్తే ఎవరు లవ్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఎన్ని రోజులను భరించను. ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ తరపున కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ తరపున కానీ మీకు సపోర్ట్ ఉందా? ఇప్పుడు అంటే రాజ్ పేరెంట్స్ ఇతను తానా అంటే అతను వాళ్ళు తందానా అంటారండి. నేను అంకుల్ ఏంటని ఫోన్ చేస్తే ఏమండి 4 ఏళ్ల నుంచి మాకు ఇంటికి ₹1 ఇవ్వలేదు, ఇప్పుడు సొంతిల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంతిల్లు కూడా నేను అడిగి అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని అంటే 7 houses మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందని నా కళ అది. దాని తర్వాత మరి ₹1 లేదు, మరి ఏం తెలియదు నాకు ఇంకా. అవునండి. ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసం? అవును, అదే 10 days ago రాజ్ తరుణ్ నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పాడు. ఐఎమ్ బ్లాకింగ్ యూ, ఐఎమ్ డన్ విత్ యూ అని. 2 monthsలో వస్తానని అన్నవాడివి బ్లాక్ ఏంటి అని అడగడంతో ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు. మా తమ్ముడు కాల్ చేస్తే రాజ్ తరుణ్ ఒకటే చెప్తున్నాడు, 2017 నుంచి మీ నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా, లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యాడా? ఏవండి 2017 తను ఎప్పుడైతే అఫేర్స్ అన్నది స్టార్ట్ చేశాడో మనసు ఇంకా నాది చచ్చిపోతుంది కదా, బట్ బాధ్యతలు నేను వదలలేదు, గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే. ఇంకా దూరం అంటే ఇంకేం దూరం అండి, ఏం చెప్పను. సో ఏవండి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, నేను A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా ఫైట్ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి, లేదంటే మీరు మస్తాన్తో మాట్లాడండి. ఏవండి రాజ్ తరుణ్ నాతో డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు మీడియాకి ఇలా వెళ్తా అంటే నేను నీకు ఎంత యాంటీ అవుతాను, ఎంత చేయగలను నీకు చూపిస్తాను, నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకేం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్గా చేసి ఇక్కడ ఈ పొజిషన్లో నుంచిన దాన్ని అయితే కాదు. రాజ్ తరుణ్ కేవలం మాల్వి మల్హోత్రా తోటే ఇల్లీగల్ ఎఫైర్ ఉందా? చాలా సందర్భాల్లో అదే అండి, చాలా మందితో ఇల్లీగల్ ఎఫైర్ ఉందన్న విషయం నిజంగా ఉన్నాయా? డెఫినెట్గా ఉంది. అండ్ అతను అఫైర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా ₹100 ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. చెప్తున్నాడు ఎవ్రీథింగ్ తను ప్రొఫెషనల్గా ఏ పని చెయ్యదు, జస్ట్ నేను చాలా డబ్బుల వరకు ఖర్చు పెట్టాను, షీఈ్ అ మనీ మైండెడ్ అని. ఇప్పుడు అబ్బాయి బయటికి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలండి, ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసి అంత చేశాను. అలానే ఒకటి రాజ్ తరుణ్కి ఎప్పటి నుంచి ఈ కో యాక్ట్రెస్తో కానీ లేకపోతే బయట అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది? సో టు బీ హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫ్ రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా.
ఇంకా అప్పుడే మాకు గొడవలు. ఆల్మోస్ట్ 7 ఏళ్ల ముందే ఒక రిలేషన్ మీరు అవును, ఒక భార్యగా మీరు అప్పుడే ఖండించాలి. ఏవండి ఖండించడమే అదే, నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. తప్పుడు పనులు చేస్తున్నా కూడా ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్, ఇంకొక హీరోయిన్ అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాస్తారని భరిస్తూ వచ్చారు? నేను మిస్టేక్ చేశానండి, నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సరే ఈరోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దానిలోనే ఉన్నాను. స్క్రీన్ షాట్స్ పంపించారు. ఏదైతే మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్వి మనతో ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మీరు షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు. దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా ఒక్క రోజువి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్, హోటల్ కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. చాలా మంది హీరోయిన్లతో అతనికి అఫైర్ ఉంది అంటున్నారు. ఎవరెవరితో మీరు చూసారు? ఎవరెవరు అది ఏం చెప్పారు? నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలియదు. మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను. లావణ్య గారు, మాల్వి మల్హోత్రా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ ఎఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారా? అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. మీరు ఎవరెవరి పేర్లు చెప్పదలుచుకున్నారు చెప్పండి. లవర్ ఇది అని చెప్పానండి, అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని. షీ స్టాప్. ఒక 6 months 1 year మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో, అండ్ సినిమా పేర్లు వదిలేండి, పేర్లు అదే పేర్లు గుర్తు రావట్లేదు నాకు. మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ స్టాప్ అయ్యారు. అండ్ షీ ఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ 2 జరిగాయి, చంపుతాను అని కూడా అనింది. నాకు 3వది అదే, నాకు భయం వేసే వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అసలు రాజ్ క్యారెక్టర్ కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్తో మాత్రమే ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తాడు. అండ్ ఇప్పుడు మొన్న మే 11th మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్ గ్రీన్ పార్క్. ఏవండి కరెక్టే, ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి, 1 year అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 year నుంచి కో యాక్టర్స్ డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మాల్విని చెప్పమనండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.